హాయ్ అండి, ఈరోజు కర్రీ వచ్చేసి బంగాళదుంప కోడిగుడ్డు ఫ్రై అండి. చాలా ఈజీగా 10 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు ఈ కర్రీ అనేది. కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకున్నారనుకోండి, పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినేస్తారు. ఇది ఉట్నే కూడా రైస్లోకి తినొచ్చు, అలాగే లేదు సాంబార్ కానీ రసం కానీ పెట్టుకుని కూడా నంచుకుని తినొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా రైస్లోకి చపాతీ పూరీల్లో కూడా చాలా బాగుంటుంది. ఇంక ఉట్నే కూడా తినేయచ్చు, ఏం టైంపాస్ కానప్పుడు ఇలా కూడా వేసుకుని తినొచ్చు టిఫిన్ కింద. మరి నేనైతే ఇప్పుడు ఇలా వేడివేడి అన్నంలో ఇలా బంగాళదుంప గుడ్డు ఫ్రైని అయితే ఇలా వేసుకుని తినేస్తున్నాం. చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా వేసుకున్నారంటే రైస్ మొత్తం కలిసిపోతుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలి ఇదే అని అడిగి మరీ చేయించుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఈ కర్రీకి కావాల్సినవి మన వీడియోలో అయితే చూసేద్దామండి. చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. గుడ్డు బంగాళదుంప ఉంటే చాలు, చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎంతో టేస్టీగా ఈ గుడ్డు బంగాళదుంప ఫ్రైని అయితే ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దామండి. నేనైతే ఇలా రైస్ని ఇంకా తినేస్తున్నాను. చూడండి, ఇంకో మొత్తం కంచం అంతా ఖాళీ చేసేయాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. మరి దీనికి కావాల్సినవి అయితే ఇప్పుడు చూసేద్దాము. 4 గుడ్లు, ఒక పెద్ద సైజు బంగాళాదుంపను ఉడికించి ఇలా పొట్టు తీసుకున్నాను. చూడండి, మరీ మెత్తగా కాకుండా ఇలా చిదిపితే ఇలా చితకాలి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోకూడదండి, ఇలా చేతితోటి చిదుపుకోవాలి. ఇలా చిన్న చిన్నగాని, మరీ మెత్తగా చేయకూడదు. మెత్తగా చేస్తే ఫ్రై కావడానికి బాగోదు. మరి మెత్తగా కాకుండా ఇలా చిన్న చిన్న ముక్కల కింద చిదుపుకోవాలి. అలాగే 2 రొమ్మల కరివేపాకు, 2 పచ్చిమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, ఇంకా కారం 1 స్పూను, 1 స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు తీసుకున్నాను. ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు మనము దీంట్లోకి ఆయిల్ కాస్త ఎక్కువ పడుతుంది కాబట్టి 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలండి. ఇంకా మనకి చిదిపిన బంగాళాదుంప ముక్కలు ఉంటాయి కదా, ఈ ఫ్రై అవ్వడానికి కాస్త ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఆయిల్ వీటెక్కిన తర్వాత మనం ముందుగా పచ్చిమిర్చిని, కరివేపాకుని, జీలకర్రని వేసి వేపించుకోవాలి. అలాగే ఆవాలు కూడా వేసుకుంటూ వాళ్ళు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. ఇంకా మనం ఎగ్గు కలుపుతున్నాం కాబట్టి నేనైతే ఆవాలు వేయలేదండి. ఇంక ఇలా మనకి పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేగిన తర్వాత మనము ఉడికించి చిదిపి పక్కన పెట్టుకున్న ఈ ఆలు బంగాళాదుంపని చిదిపి పెట్టుకున్నాం కదా, ఈ మిశ్రమాన్ని ఇందులో వేసి ఇలా వేపించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ బంగాళాదుంప మిశ్రమం అనేది కాస్త ఫ్రై అవ్వాలండి. పొడి పొడిలాడుతూ ఫ్రై అయిన తర్వాత మనము ఎగ్ని అంటే గుడ్లని చిదకొట్టి వేసేసుకుందాము. నేనైతే 4 తీసుకున్నానండి. ఇంకా మీరు గుడ్లను తక్కువ తీసుకునే వాళ్ళైతే తక్కువ, ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ ఇలా తీసుకోండి. నేను ఒక పెద్ద సైజు బంగాళాదుంపకి ఇలా 4 గుడ్లు అయితే తీసుకున్నానండి. ఇలా తీసుకున్న తర్వాత ఇలా గుడ్డి పగలగొట్టి వేసిన తర్వాత ఇలా అవుతుంది. ఇలా అయిన తర్వాత మనము అడుగు పట్టకంటే ఇదంతా బాగా కలిసేటట్టు ఇలాగా మంట అనేది స్టవ్ ఇంకా హైలో కాకుండా మీడియంలో పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుని ఇలా బాగా ఇలా ఫాస్ట్గా ఇలా కలిపేసుకోవాలి, అడుగు పట్టకూడదు. చాలా ఈజీగా పిల్లలు కూడా చేసే రెసిపీ అండి ఇది. మనకేం కర్రీ లేనప్పుడు ఇలా గుడ్డు ఇంకా బంగాళాదుంప ఉంటే చాలండి. ఇలా ఈ గుడ్డు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారము, సాల్ట్, చిటికెడు పసుపు ఇదంతా వేసేసుకోవచ్చు. అలానే కొద్దిగా గరం మసాలా చిటికెడండి, మరీ ఎక్కువ వేస్తే మరి గరం మసాలా వాసన వస్తుంది, అందుకని చెప్పి కొద్దిగా. ఇంకా మీరు స్పైసీ ఎక్కువ తినే వాళ్ళైతే కాస్త కారం కానీ ఇంకా మసాలా కానీ ఎక్కువ వేసుకోవచ్చు. అలానే ఒకసారి కారం సరిపోయిందా లేదా చూసుకొని కాస్త దింపేటప్పుడు కాస్త సాల్ట్ అనేది మళ్ళీ వేసుకుంటే తక్కువ ఉంటే సరిపోతుంది. చూడండి, ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకుని ఒక ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ తీసేసుకుని ఇంకా వేడివేడి రైస్లోకి ఇంక వేసుకుని తింటూ ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి తిన్న వాళ్ళు అయితే ఇంక మళ్ళీ మర్చిపోరు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేసి, షేర్ చేసి
మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నచ్చిన వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ కామెంట్ చేయడం వల్ల మీకు నచ్చిందనేది మాకు సంతోషం అవుతుంది కదా. నచ్చితే మీకు అందరికీ నచ్చాలని నా ఈ ప్రయత్నము. ఇంకా రాని వాళ్ళకి కూడా చాలా ఈజీగా నేర్చుకునేలాగా అయితే నా వంతు నేను కృషి చేస్తున్నాను. ఇంకా మీరైతే ఎలా చేస్తారనేది కూడా కామెంట్ చేయండి. అలాగే ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మీరు కామెంట్లో తెలపండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు నచ్చింది లేనిది నాకైతే తెలిస్తలేదు, కామెంట్ చేస్తలేదు. చాలామంది చూస్తున్నారు. ఇంకా ఫాలో చేయండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు చేసే కామెంట్స్ వల్ల నేను మరిన్ని వీడియోలు చేయడానికి మీరు వంతు సహాయం అందించిన వారు అవుతారు. మరి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. అలాగే నచ్చకపోతే నచ్చలేదని కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు కొత్త వంటకాలు కావాలంటే కామెంట్ బాక్స్లో తెలపండి ఫ్రెండ్స్.